ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనము. భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. హల్లెలూయా. దేవుడు చక్కటి వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. భయపడకుడి. ఎన్నోసార్లు యేసుప్రభు వారు మరి క్రొత్త నిబంధనలో కూడా మనల్ని భయపడొద్దు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనము మానవులము, మన ఆలోచన విధానము ఆయనకి తెలుసు. మనల్ని సృష్టించిన మన దేవుడికి మన ప్రతి తలంపులు ఎరిగిన దేవుడు కాబట్టి ఏ విషయంలోనైనా కూడా మనం బలహీనమైపోయి భయపడతామని చెప్పి భయపడుకుడి అన్న వాక్యమే ఎక్కువసార్లు రిపీట్ అయింది. మరి ఇక్కడ ఈ వాక్యంలో చూస్తే మిమ్ములను మీ పిల్లలను పోషించేదను అని ఉంది. అంటే దేవుడు మనలను పోషించే దేవుడు, మన పిల్లలను కూడా పోషించే దేవుడు అంట. జెహోవా జైరే, ఆయన ఈరే ద ప్రొవైడర్. ఏది కావాలన్నా కూడా ఆయన సమృద్ధిగా మంచి గోధుమలతో మంచి బ్రెడ్తో మనలను తృప్తిపరిచే దేవుడే మన దేవుడు అండి. అందుకే వాక్యంలో అడుగుడి మీకు ఇవ్వబడును అంటుంది. దేవుడు మనలను అడగమనే అంటున్నాడు, ఇస్తాననే అంటున్నాడు. కానీ మీరు నన్ను అడిగితే నేను ఇవ్వను అని ఎక్కడ కూడా లేదు. కానీ మనం ఎలా అడగాలి? విశ్వాసముతో పొందుకున్నామని నమ్మి దేవుడిని అడగాలి. అడిగిన తర్వాత కూడా అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతే మనకు ఏవి కూడా సంతృప్తి లేకుండా అయిపోతాము. కాబట్టి ఈ వాక్యం మన జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం గట్టిగా ఆమేన్ చెప్దాం. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ డే.